ఆచార్య జీవి సుబ్రహ్మణ్య గారి ముత్యాల ముచ్చట్లు 10వ భాగం 1/1/2024 కొత్త సంవత్సర శుభాకాంక్షలతో స్వాగతం. వారి పుస్తకంలో 31వ అంశం శీర్షిక ఉత్పలమాల సౌజన్య సౌరభం. మరొక శతాబ్దం జీవించు అని తెలుగు పద్యాన్ని దీవించి 20వ శతాబ్దంలోకి పంపారు తిరుపతి వెంకటకవి. ఈ శతాబ్దంలో వందలాది కవులు పద్యానికి పాదసేవ చేశారు. వీరిలో పద్యానికి ఆధునిక జీవితాన్ని అందించిన మహాకవులు 12 మంది ఉన్నారు. వారిని 3 తరాల కవులుగా వింగడించుకొని వివేచించుకోవటానికి వీలుంది. ఈ తరాలను కాలాన్ని బట్టి కాక కళాల గళాల స్వభావాల సజాతీయతను బట్టి పేర్కొనటం జరుగుతోంది. ఈ శతాబ్ది మొదటి తరం పద్య కవులు రాయప్రోలు, కృష్ణశాస్త్రి, పెంగళి, కాటూరు కవులు. 2వ తరం వారు విశ్వనాథ, గడియారం, శేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. 3వ తరం వారు జాషువా, దాశరథి, కరుణశ్రీ, ఉత్పల సత్యనారాయణ గారు. ఈ వర్గీకరణ ప్రత్యేకత ఏమిటి అని మొట్టమొదట ఎవరైనా అడుగుతారు. తిరుపతి వెంకట కవుల తరువాత పద్య రచనా పద్ధతిలో తమదైన ఒక శైలిని నిర్మించుకోవటంతో పాటు ప్రజలలో ఆ శైలికి ఒక గుర్తింపు కలిగేటట్లు చేసుకున్న వాళ్ళు 12 మంది. పద్య రచనా పద్ధతిలో కొన్ని విశేషాలు ప్రదర్శించి తమదైన శైలులను ప్రత్యేకంగా ప్రజల హృదయాల్లో నిలిచేటట్లు ప్రయత్నం చేసి కృతకృత్యులు కాలేకపోయిన వారు కూడా దాదాపు 10 మంది ఉన్నారు. మిగిలిన వారు పద్యాన్ని బతికించారు, సాహిత్యాన్ని పోషించారు. 3 తరాలలో మొదటి తరం వారు పద్య శైలిలో తెచ్చిన మార్పు ముఖ్యంగా గుణ సంబంధమై ఈ నేలలో నాటిన కొత్త వంగడల ఆ తరం పద్యాన్ని నవ్యావతారాన్ని ప్రదర్శించి 2వ తరం వారు సాధించిన మార్పు అనుభవపరమైంది. ఈ తరం పద్యం దేశీయతలో ప్రతిఫలించిన జాతీయతను జీవింపచేస్తున్నట్టు సర్వాంగ సుందరంగా శిల్పమయంగా స్పందించింది. 3వ తరం పద్యం ముఖ్యంగా తన అభివ్యక్తితో తన ప్రత్యేక అస్తిత్వాన్ని సహృదయ హృదయాలకు స్ఫురింపచేస్తుంది. కాబట్టి అది అభివ్యక్తికి సంబంధించిందిగా మనం లెక్కేసుకోవచ్చు. గుణప్రధానమైన పద్యం నవ్య పదబంధాలతో నూతన భావచిత్రాలతో తన వైఖరిని వ్యక్తీకరిస్తే, రసప్రధానమైన పద్యం భావానుగుణమైన వాక్య విచ్చిత్తుతో అభినవమైన అభినయ స్ఫూర్తిని ప్రకటించింది. అభివ్యక్తి ప్రధానమైన పద్యం ఈ రెంటికంటే ఆధునికం. ఇందులో చెబుతున్న విషయం కంటే చెబుతున్న పద్ధతి బలంగా ఆకర్షణీయంగా ఉంటుంది. జాషువా గారి పద్యం భావోద్వేగ ప్రవృత్తిని ప్రకటించటంలో ఒక బాణీకి పట్టం కట్టింది. ఉద్యమశీలాన్ని ఆవిష్కరించటంలో ఆధునిక ఛందోమయ శైలిని సృష్టించి అభ్యుదయ ప్రస్థానాన్ని సాధించింది దాశరథి గారి పద్యం.
అంతరంగానికి అలంకారానికి అంతరంగాన్ని తొలగించి ఒక ఆర్ద్రమైన మాధురీ ప్రస్థానాన్ని సాగిస్తుంది కరుణశ్రీ పద్యం. సహజోక్తిని సైతం వక్రోక్తిగా పలికే ఒక ఉక్తి చమత్కారాన్ని జీవితంలో చిరునవ్వులా చిందించే శిల్ప మార్గం ఉత్పల సత్యనారాయణాచార్యులు గారి పద్యం. వీరందరూ పద్యానికి నవ్య చైతన్య ప్రదాతలే, అభినవ జీవన విధాతలు. ఈ శతాబ్ది పద్య రచన ఉద్యమ చైతన్య పతాకాలను పట్టుకొని రంగంలో ముందుకు సాగుతున్న ఈ తరం కవులలో కరుణశ్రీ ఉత్పల గొంతులు ఇంకా నవ గంభీరంగా వినపడుతూనే ఉన్నాయి. ఉత్పల వారి భక్తి శతకమిది. ఆచార్యుల వారి కావ్యాలలో పేరు పెట్టిన శరణాగతి ఒకటి ఉంది. ఇప్పుడది పేరు పెట్టని శరణాగతి. ఇది పరాశ్రిత భావ ప్రకటన ప్రధానమైన లఘు కావ్యం. ఇది అత్యాశ్రిత అనుభవ ప్రకటన ప్రధానమైన భక్తి శతకం. భక్తి శతకం ప్రార్థనలో ప్రవహించే ఆత్మవేదనను ఆవిష్కరిస్తుంది. ఉత్పల వారు వెంకటపతి రూపాన్ని ఆలంబనంగా చేసుకొని పరబ్రహ్మతత్వాన్ని ప్రార్థిస్తున్నారు. శతకంలో శరణాగతి భావముద్రితమైన వీరి సాహిత్య ప్రగతిని గమనిస్తే ఉత్పల వారి కావ్య జీవితం ఒక సుదీర్ఘమైన శరణాగతిగా మనకి స్ఫురిస్తుంది. భక్తి శతకంలో ఇదివరలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఆర్తి, అధిక్షేప, వ్యాజనింద, స్తుతి మొదలైనవి ప్రసిద్ధంగా ఉన్నాయి. అయితే భక్తి జ్ఞానోన్ముఖంగా ప్రవర్తిస్తున్న భగవద్రతి నిర్వేదంగా పరిణమిస్తున్న ఒక వింత మనఃపరీపాకం సాధకుడిలో కనపడుతుంది. అతడు భక్తి నుండి ముక్తి వైపు మళ్లించిన యోగు. అతడే కవి. అయితే ఈ శతకకర్త శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్యుల వలె సంస్కారాన్ని గుబాడిస్తాడు. 2 పద్యాలు మచ్చుకు చూద్దాం. నమ్మిక లేక భక్తి ఎదనాటదు, భక్తి వినా ప్రసన్న భావం అది నీకు కలదు. భవత్కృప పొందని అట్టివాడు స్వప్నముననైన శాంతిని కనండు. ఒకించుక భక్తి మాకు రానిమ్ము, కృపాడు వెంకటపతి అఖిలాండపతి శ్రీయపతి. సరిగ మనుష్య దేహముక సత్రం, అందరమందులో ముసాఫిరులం. కొన్ని నాళ్ళెటట విశ్రమముంది స్వధామమేగుటే వరవడి కాని, ఇందె పడియుండిన సత్రము స్వంతమౌనగే. తిరుపతి వెంకటాచలపతి అఖండపతి శ్రియపతి. మొదటి పద్యం భక్తి ప్రపత్తిని కోరుతున్న భగవత్ రతి. 2వ పద్యం ఇహం మీద విరక్తిని ప్రకటిస్తున్న నివృత్తి. ఈ రెంటికి వారధి ఈ పద్యకృతి. ఉత్పలవారు సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని పుక్కిట పట్టిన వాంగ్మయ మూర్తులు. ఇహం మీద రక్తిని, పరమాత్మ మీద భక్తిని, పరం మీద ప్రవృత్తిని త్రివేణి సంగమల్లా సమన్వయించుకున్నవారు. ఈ శతకంలోని మకుటం భక్తిలో పరిపక్వత లేని వాక్కు నుండి వెలువడదు. ఈ శతకంలోని శైలి సాహిత్య సముద్రాన్ని మధించి అమృతం త్రాగని ప్రతిభ కానీ సృజింపలేని. ఈ పద్యాల్లోని భావాలు ఇహాన్ని ఆసక్తితో అనుభవించి పరాన్ని అనురక్తితో పొందాలని కోరుకుంటున్న ఆప్యాయతతో నిండిన మనస్సు మాత్రమే స్పందించగలిగింది. ఈ శతకం అమృతం కోసం సాగుతున్న అక్షర ప్రస్థానం.
వైష్ణవుల్లో శ్రీకృష్ణుడు రసస్వరూపుడు, భాగవతం రసతీర్థం. అందులో గోపికలు రాధిక పరిపూర్ణ రసాస్వాదన చరణులైన జీవులు. కవులు జీవరసాస్వాదన క్రీడను తన్మయత్వంతో అనుభవించి ఆవిష్కరించే రసయోగులు. ఉత్పలవారు కృష్ణతత్వాన్ని పరిపూర్ణ రసతత్వంగా దర్శించి ఆస్వాదించే రసహృదయం. కృష్ణతత్వానికి వెంకటపతికి అభేదాన్ని భావించి ఈ శతకంలో అనుభూతి పొందారు. దారుని కృష్ణనామం సుధాలహరీచయ సారం మాధురీపూరం దేవనారదుని పుణ్య విపంచిక జీవనము. నా ఈ రసమ్మగు నృత్యమనర్పగనిమ్ము నిత్యం ఈ తీరున శతపత్ర దళల ఇచ్చాలి తీరున వెంకటాచలపతి అఖిలాండపతి శ్రీయప్పతి. శతకం శతపత్ర దళల్లాంటి రసపరిపూర్ణమైన కృష్ణతత్వాన్ని ఈ పద్య శతకం పఠితకు భావనామయంగా అందచేస్తుంది. అది ఒక అఖండ దివ్యానుభవం. దానిని కల్పించే ఈ శతకంలోని పద్యాలు ఉత్పల చెంపకాలే. ఉత్పలవారు అల్లిన ఉత్పల చెంపకమాల. ఈ ఉత్పలమాల ప్రవృత్తిని ఎంత మమకారంతో చిత్రింపగలరు, నివృత్తిని అంతే మధురంగా ఆవిష్కరించగలరని ఉత్పలవారి ఈ పద్యమాల హృద్యంగా చెబుతుంది. నా ఎందరి వాత్సల్యంతో ఈ మాటలు వ్రాసే అవకాశం ఇచ్చిన అన్నగారు ఉత్పలకు నా కృతజ్ఞత. ఉత్పల సత్యనారాయణ గారు రచించిన ఉత్పలమాల కావ్యానికి 1991లో ఆచార్య జీవి రాసినటువంటి ముందు మాట 32 అనుభూతి పద్య కవితా రీతి. కొత్త గోదావరి నదికి తెలుగు పద్య శైలికి ఏదో విచిత్రమైన సంబంధం ఉంది. ఆ నదిలో స్నానిస్తూ ఆ నీరు కొన్నాళ్ళు తాగితే ఒక విశేషమైన పద్యధార వెలువడుతుందని నమ్మేవాళ్ళు నేటికి ఎందరో ఉన్నారు. కొందరు ఆ నమ్మకాన్ని నిజం కూడా చేశారు. నన్నయ్యలాగా పద్యం రాయాలని రాయప్రోలు గోదావరి పావనోదకాన్ని సేవించినట్లుగా వారే చెప్పుకున్నారు. ఆ తరువాత వారు ఆధునిక నన్నయ్యగా సాహిత్యంలో చిరకీర్తి పొందారు. పద్యాన్ని రాయటం అంటే ఒక ప్రత్యేక శైలిలో నడిపించటం గొప్ప. గోదావరి తీర్థ ప్రభావం ఏమో కానీ నన్నయ్య పద్యానికి శబ్దగుణ ప్రధానమైన ధారా మధుర శైలి అలబడి. గోదావరి మండలంలో తిరుగుతూ శ్రీనాథుడు కవిత్వం చెప్పినప్పుడు కొండవీటి నాటి కంటే పద్యాలు పరవళ్ళు తొక్కాయి. ఈనాటి మధునాపంతుల వారి పద్యం నాటి ఇతిహాస కావ్యశైలిని నేటి చరిత్ర కావ్యశైలితో కలిపి ఒక మిశ్రమ మధురమైన శైలిని నిర్మించుకొని, అలాగే ఇప్పటి బేతవోలు రాంబ్రహ్మం గారి పద్య రచన కూడా ఒక నవీన కవితా రుచిని సంతరించుకున్న శైలిలో వెలువడి అదే కొత్త గోదావరి. దీన్ని అనుభూతి పద్య రీతిగా నేను పిలుస్తున్నా అంటున్నారు జీవి. అనుభూతివాద కవిత వచన కవితా ప్రయోగాలలో నేడు బహుళంగా వినపడే మాట. కానీ పద్య రచనలో దానికి ఒక పరిపక్వమైన అభివ్యక్తి ఇంకా కుదిరినట్లు లేదు. కొత్త గోదావరి ఆ లోపం తీరుస్తూ అటువంటి దానికి అందమైన ఉదాహరణంగా ఆవిర్భవించిందంటే అనుభూతి కవిత పద్యాల్లో రాస్తే ఎటువంటి శైలిని నిర్మించటానికి వీలుందో
దానిని ప్రదర్శించి ప్రౌఢంగా ప్రయోగించి చూపించిన రచన కొత్త గోదావరి. అనుభూతి కవితగా గుర్తుపట్టడానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తర్వాత మిగిలేది ఒక సందేశంగా ఉండాలి. ఒక భావం, ఒక దృక్పథం కాకుండా కేవలం అనిర్దిష్టమైన ఒక అనుభూతి కావాలి. అది పోలికల ద్వారా, ఊహల అల్లికల ద్వారా, ఇంద్రియ సంవేదన రేకెట్టించే వర్ణన ద్వారా కావచ్చు. కానీ అందులోని నవ్యత హృదయానికి హత్తుకొని అనిర్వచనీయమైన, అనిర్దిష్టమైన అనుభూతిగా మిగలాలి అన్నారు శ్రీ ఆర్ఎస్ సుదర్శనం గారు. ఈ లక్షణానికి ఈ కావ్యం పద్య కవితలో ప్రథమ లక్ష్యం. ఈ పద్య కవితా సంపుటిలో 11 ఖండ కావ్యాలున్నాయి. వీటన్నిటిలో దాదాపు శతకమంతా సాగింది కొత్త గోదావరి. అందువల్ల ఈ పేరే కావ్యానికి పెట్టడం ఒక ఔచిత్యం. మరొక విశేషం ఏమిటంటే ఈ సంపుటిలోని ఖండకావ్యాలలో అనుభూతి పద్య రీతిని ప్రౌఢంగా ఆవిష్కరించింది కూడా గోదావరి. ఆకృతిలో చిన్నదైనా 40 పద్యాలే అయినా అనుభూతిలో దానికి తీసిపోని మరో ఖండకావ్యం అదిగో సీతాద్రి ఒకటి. నదిలో విహరిస్తూ, నదితో జీవిస్తూ అనుభూతిని అభివ్యక్తం చేసిన కవిత మరొకటి. పర్వత శ్రేణిలో విహరిస్తూ, జీవిస్తూ, దర్శిస్తూ అనుభవించిన బహిరంతర చేతన కవిత అభివ్యక్తులు. రచయిత 1986లో 10 రోజుల పాటు భూటాన్లో తిరుగుతూ హిమాలయాలను దర్శించి పొందిన అనుభూతులను పద్యాలుగా రాశారు. అదిగో సీతాద్రిలో అలా ఎలా ఉంది? నిన్ను వీక్షించిన సంబరం బదినను వెంటాడి వెంటాడి నిద్రను కాయేసను కొన్ని నాళ్ళు పద్యాలది దివ్యానుభూతిని సాకారమునచ్చితిని చదివి సంతృప్తుడవుతుంది. చూచిన ఎట్లై అతి నెక్కమై నెగడలాశీస్సులు ప్రసాదింపు. కవి పొందిన దివ్యానుభూతి అది ఇంద్రియ మనోబుద్ధి చేతన, ఆత్మచేతన స్థాయిలో కవి పొందిన స్పందన పఠితల చేత కూడా కవిత ద్వారా పొందింపచేయటం ఈ అనుభూతి కవితా లక్షణం. ఉపమాది అలంకారాలతో, భావచిత్రాలతో, భావనా విన్యాసాలతో, అంతరాంతర చైతన్య స్పందనల వ్యక్తీకరణతో కవి పొందిన అనుభవం అవ్యక్త మధురంగా, అనిర్వచనీయంగా ఈ కవితలో వ్యక్తమవుతుంది. అదిగో సీతాద్రిలో బహిప్రకృతి అంతఃప్రకృతిని జాగృతం చేస్తున్న స్ఫూర్తి బాగా అనుభూతికి అందుతుంది. కొత్త గోదావరి చదువుతుంటే గోదావరిలో విహరిస్తూ భౌతికంగా దర్శిస్తున్న ఇంద్రియ అనుభూతి, గోదావరి స్మృతులతో జాగృతమైన అంతర్గామి మనస్సులో మొదలవుతుంది. గోదావరి ప్రవాహతత్వం జీవధార్మిక మత్సూత్రంలో బౌద్ధికమైన వెలుగును ప్రసాదిస్తుంది. సుప్త చేతనలోని సుకృత సంస్కృతి సుప్రభాత గీతంలా వినిపిస్తుంది. కావ్యం ముగిసేసరికి గోదావరి వర్ణిస్తున్న కవి, వింటున్న శ్రోత అనే అవస్థాత్రయం అద్వైతంగా అనుభూతికి అందుతుంది. ఈ అనుభూతికి తోడ్పడే ద్రవ్యాలలో ఛందస్సు, భావం, అలంకారం, భావచిత్రాదులన్నీ ఒక ఎత్తు. కవి పద్యంలో సృష్టిస్తున్న కవితా శైలి ఒక్క ఎత్తు. ఒకటి కవితకు ఆస్వాదన శక్తి కలిగిస్తే మరొకటి అనుభూతి రీతిని సృష్టిస్తుంది. నేను వీక్షించుతూ కూరుతుండుటని ఎంతే చాలునో తల్లి, బంధునికాయంబులు తోడవచ్చినటు మిత్రులు చేరి ఆత్మీయ భాషణములు చేసిన సత్కవుల వాచామాధురులు విన్నట్లు అనుభూతులు కలిగింతు
ఈ ఎడద నృత్యత్కేలి గోదావరి. ఈ పద్యంలోని ఉపమానాల రామణీయ కథలను నృత్యత్కేకి రూపకం అనుభూతిమయం చేస్తుంది. పద్యాల చివర గోదావరి అని కానీ గౌతమి అని కానీ సంబుద్ధి ఉంటుంది. అది నిజానికి బయటికి ఆమంత్రణం కాదు, లోని అనుభూతి నియంత్రణ. అనుభూతివాద పద్య రీతిలో ఆచార్య రామబ్రహ్మం గారి కవిత ఒక కొత్త ప్రయోగం. ఈ సంకలనలో ప్రశంసా పద్యాలున్నాయి, వర్ణనాత్మక పద్యాలున్నాయి, స్పందనాత్మక పద్యాలున్నాయి, వ్యాఖ్యా పద్యాలు. ఇవన్నీ ఉన్నా వాటి మధ్య కొత్త గోదావరి, కొత్త ప్రయోగం. తెలుగు పద్య పరిణామంలో ఒక తీపి గుర్తుగా భద్రపరుచుకోదగింది కొత్త గోదావరి. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రచించిన కొత్త గోదావరి అనే పద్య కవితా సంపుటి రాసిన సమీక్ష 19/1/1992 ఉదయం జనపత్రికలో ప్రచురితం. 33వది కళను కళగా వెలిగించిన రత్న దీపిక. కథలలో శిల్పిగా రాణించిన మురయ మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య. మునిమాణిక్యం వారి అబ్బాయి. శిల్పి కావ్యాలలో